జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. పాకిస్తాన్లో బర్రెలకు డైపర్లు లేదంటే 30,000 రూపాయల వరకు ఫైన్ కట్టాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వింతగా ఉన్నా ప్రస్తుతం అక్కడ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. పాకిస్తాన్ అనగానే మనందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవన్నట్టుగా కామెడీకి ఆ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు కూడా తాజాగా అలాంటి ఒక వింత నిర్ణయం, అలాంటి చేష్టలతో మరొకసారి వార్తల్లో నిలిచింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. మనందరికీ తెలిసిందే. అది చమురు గ్యాస్ ధరలను భారీగా పెంచేసింది అక్కడ ప్రభుత్వం. తాజాగా అక్కడి ప్రజలపైన మరొక భారాన్ని మోపింది ప్రభుత్వం. అదే గోబర్ ట్యాక్స్. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వము ఈ యొక్క వింత పన్నును ఇప్పుడు ప్రవేశపెట్టింది అక్కడ. ఈ ట్యాక్స్ ప్రకారం ఒక్కో గేదె లేదా ఆవు పైన రోజుకు 30 పాకిస్తానీ కరెన్సీ గోబర్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించింది. అంటే 10 గేదెలు ఉన్నటువంటి ఒక వ్యక్తి నెలకు 9,000 రూపాయలను పాకిస్తాన్ కరెన్సీని కట్టాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం పైన మీమ్స్, రీల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్తాన్లో చమురు గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రజలపైన మరో భారాన్ని మోపింది అక్కడి ప్రభుత్వం. గోబర్ ట్యాక్స్ పేరుతో వింత పన్నును ప్రవేశపెట్టింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వచ్ఛ పంజాబ్ కార్యక్రమం కింద వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సర్వీస్ ఫీజుగా వసూలు చేయనున్నట్లుగా పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ సీఎంగా ఉండడం గమనార్హం. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో గేదెల జనాభా అధికంగా ఉన్నటువంటి 168 ప్రాంతాలలో ఈ పన్ను ప్రవేశపెట్టారు. ఆవు లేదా గేదె పేడతో బయోగ్యాస్ను తయారు చేసి కుకింగ్, ఎలక్ట్రిసిటీ తయారీకి వినియోగిస్తారు. వేస్ట్ టు వాల్యూ కింద పంజాబ్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అక్కడ గేదెలకు డైపర్లు తొడుగుతున్నారట ఆ గేదెల యొక్క యజమానులు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైనటువంటి యుద్ధం ఆ దేశాలని కాకుండా ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తుంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు తాజాగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణము 7% ఉండగా మార్చి పూర్తయ్యే నాటికి 7.3% చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8%గా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోబర్ ట్యాక్స్తో అక్కడి ప్రజలపైన ఇప్పుడు మరో భారాన్ని మోపింది పంజాబ్ ప్రభుత్వం. దీంతో ఈ నిర్ణయం కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్కి గురవుతుంది. పాకిస్తాన్లో చేసేటువంటి వింత వింత పనులు, పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునేటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయాలు అక్కడి ప్రజల పాలిట ఏ రకంగా మారుతాయో అనేదానికి నిదర్శనంగా ఈ నిర్ణయం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో దీంతో ఇప్పుడు గేదెలు, ఆవులు పెంచుకునేటువంటి యజమానులందరూ కూడా ఇప్పుడు వాటికి డైపర్లు దొరుకుతూ కొన్ని ఆన్లైన్లో దానికి సంబంధించిన ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి, వైరల్గా మారుతున్నాయి. ఆ ప్రభుత్వ పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఆ యొక్క గేదెలకు, ఆవులకు డైపర్లు తొడుగుతూ వాటిని ప్రభుత్వ పన్ను నుంచి రక్షించుకొని, ఎందుకంటే వారికి వచ్చేదే ఆ గేదెల ద్వారా చాలా తక్కువ అమౌంట్. వాటికి పశుగ్రాసం కానీ రకరకాల మెయింటెనెన్స్ పోగా ఆ యొక్క గేదెల నుంచి, ఆవుల నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తులు కానీ మిగతా కార్యక్రమాల ద్వారా కానీ వచ్చేది చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు వాటిపైన కూడా ఈ యొక్క పన్నులు అనేటువంటి గోబర్ ట్యాక్స్ లాంటి పన్నులు అనేటివి విధించడం అనేది వారికి మరింత భారంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నిర్ణయాన్ని విచిత్రంగా చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు. అక్కడ ప్రజల నుంచి డిఫరెంట్ స్పందనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండింగ్గా మారింది.